మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం నడిచే త్రోవలు దేవుడు సరళము చేసే దేవుడే అంటున్నాడు. ప్రతి అడ్డు ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకు మార్గమును సరళం చేస్తాడు. మనకున్న బాధలన్నీ కూడా దేవుడు, సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడే అంటున్నాడు. మనకున్న ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు. మన యొక్క బాధలన్నీ కూడా ఎరిగిన దేవుడే అంటున్నాడు. మన యొక్క హృదయ వేదన దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా దేవుడు హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు. దేవుడు మనకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. మనల్ని ప్రోత్సాహపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడే అంటున్నాడు. మన జీవితాల్లో మనం దేవునికి అప్పగించే వారిగా ఉన్నట్లయితే దేవుడే ప్రతిదీ కూడా మా జీవితాల కోసం ప్రతి అక్కలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి పోరాటంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. అన్ని విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉండాలి. దేవుని విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడే అంటున్నాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి అక్కరలు తీరుస్తాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. మన పట్ల దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మేలు చేసే దేవుడే అంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదినం మనం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలయ. మా త్రోవలను ప్రభా సరళం చేసే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు నాయన. తండ్రికి వందనాలు. ప్రతి అడ్డు ఆటంకాలని తొలగించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభు. మాకు తోడుకొని నడిపించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు. ప్రతి పోరాటాలలో మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నాయన. మా పక్షంగా న్యాయం జరిగించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభు. పక్షంగా యుద్ధం చేసే దేవుడు, మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభులు. పోషించే దేవుడు నాయన. ప్రతి అక్కరలు తీర్చే దేవుడు నాయనకి స్తోత్రాలు. సమృద్ధి అనుగ్రహించేవాడవు ప్రభా. అయాను మేలు చేసే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా మా జీవితాలు నీకు అప్పగించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయానికి వందనాలు ప్రభు. హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు నాయన. మాకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభా తొలగించే దేవుడవు నాయన. మానసిక ఒత్తిడి తొలగించి ప్రభు నెమ్మది అనుగ్రహించే దేవుడవు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. మాకు అవసరములన్నీ కూడా అనుగ్రహించే దేవుడవు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అప్పులతో బాధపడతారు బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయం దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించగా మన యొక్క త్రోవలను సరళం చేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.